విద్యార్థి అనేవాడు మంచి క్రమశిక్షణతో ఉండాలి. అంటే క్రమశిక్షణ లేనటువంటి చదువు ఎంత చదువుకున్నా కూడా వ్యర్థం. మొట్టమొదటగా తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత పాఠశాలలో ఉపాధ్యాయులను గౌరవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే గురువు చెప్పేటటువంటి పాఠాలను శ్రద్ధగా వింటాడో, విని మంచిగా చదువుకుంటాడో అతడే మంచి విద్యార్థి. అదేవిధంగా గురువు చెప్పేటటువంటి మాటలను శ్రద్ధగా విని మంచిగా నడుచుకుంటాడు అతడే మంచి విద్యార్థి. అంటే మన వాళ్ళు ఏం చెప్తున్నారు, మన తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు, గురువులు ఏం చెప్తున్నారు, శ్రద్ధగా వినడం మంచి విద్యార్థి లక్షణం. ముఖ్యంగా మీ అమ్మా నాన్నలు మీకోసం ఎంతో కష్టపడతారు. నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు ఎంతో కష్టం చేసేటటువంటి వాళ్ళు అమ్మా నాన్నలు. మరియు అమ్మా నాన్నలు ఎవరి కోసం కష్టపడుతున్నారు అనేటటువంటిది ప్రతి విద్యార్థి కూడా ఆలోచన చేయాలి. అంటే మన కోసం కష్టపడుతున్నారు, మన కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నా కన్న తల్లిదండ్రులకు నేను ఒక బహుమానం ఇవ్వాలి అనుకోవాలి ప్రతి ఒక్క విద్యార్థి కూడా. అదేవిధంగా పాఠశాలకు వెళ్తే నా యొక్క ఉపాధ్యాయులు ఎంత కష్టపడుతున్నారు, నాకు ఎంత మంచిగా పాఠాలు చెప్తున్నారు, మరియు ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పాఠాలను శ్రద్ధగా వినాలి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళకు ఒక బహుమానాన్ని ఇవ్వాలి అని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆలోచన చేయాలి. అంటే మీరు ఇచ్చే బహుమానం మాకు డబ్బులో లేకపోతే ఇంకొకటో కాదు, మేము కష్టపడ్డ ఫలితానికి మీరు మంచిగా ర్యాంకులో పాస్ కావాలి. మీ అమ్మా నాన్నలు కష్టపడ్డ ఫలితానికి మీరు మంచిగా పాస్ కావాలి. అదేవిధంగా మీరు పరీక్షలు రాసిన తర్వాత మీకు రిజల్ట్ వచ్చేటప్పుడు మీ యొక్క బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ అమ్మా నాన్నలను అడుగుతుంటారు, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పరీక్ష ఎలా రాశారు అని. ఆ తర్వాత రిజల్ట్ వచ్చేటప్పుడు కూడా మీ అమ్మ నాన్నలను అడిగేటటువంటిది ఒక్కటే, ప్రతి ఒక్కరు కూడా మీ అబ్బాయి పాస్ అయ్యాడా, మీ అమ్మాయి పాస్ అయిందా అని ఎక్కువగా అడిగేటటువంటి సమాధానం ఇదే ఉంటుంది. కానీ అప్పుడు మీరు మంచిగా చదువుకొని మొదటి ర్యాంకులో పాస్ అయితే అప్పుడు మీ అమ్మా నాన్నలు ఎంతో సంతోషంతో మా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నటువంటి వాళ్ళు మా అమ్మాయి మొదటి ర్యాంకులో పాస్ అయింది, మా అబ్బాయి మొదటి ర్యాంకులో పాస్ అయ్యాడు అని ఎంతో సంతోషంగా చెప్పుకునేటటువంటి అవకాశాన్ని కల్పించేది మీ లోపలే ఉన్నది. అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా నేను చదివి చెప్పినటువంటి నా పిల్లలు అదేవిధంగా వాళ్ళు మొదటి ర్యాంకులో పాస్ అయ్యారు, నా విద్యార్థి మొదటి ర్యాంకులో పాస్ అయ్యాడని సగర్వంగా చెప్పుకునేటటువంటి పద్ధతిలో మీరు చదువుకోవాలి. ఆ విధంగా ఉంటే మీ అమ్మా నాన్నలే కాకుండా మీకు చదువు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషపడతారు, గర్వపడతారు.
అది ఎవరి చేతిలోనే లేదు, మీ చేతిలోనే ఉన్నది. అదేవిధంగా మీరు చదవాలంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక టైం టేబుల్ ప్రకారం మీ ఇంట్లో అతికించుకొని మీరు చదవాలి. ఏ టైంలో ఏం చదవాలి అనేటటువంటి టైం రాసుకోవాలి. ఆ విధంగా శ్రద్ధగా చదివినాడే మీకు మంచి బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీ అమ్మా నాన్నలు చెప్పేటటువంటి మాటలు వినండి, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా పాఠశాలలో చెప్పేటటువంటి మీ యొక్క ఉపాధ్యాయులు చెప్పేటటువంటి మాటలు వినండి, మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. మీరు అభివృద్ధిలో మంచిగా ఎదగగలగడం జరుగుతుంది. అదేవిధంగా ఎందరో ఆదర్శ మహానుభావులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు, ఆయన ఎంతో పేదరికంలో పుట్టినటువంటి మహానుభావుడు. ఆయన చిన్ననాటి నుంచి కూడా చదువుకోవాలనేటటువంటి ఆశ, కోరిక, నమ్మకం కలిగినటువంటి వాడు. అదేవిధంగా వాళ్ళ యొక్క ఉపాధ్యాయుడు సోలోమోన్ అనేటటువంటి మాస్టర్ గారు చెప్పినటువంటి మాటలను శ్రద్ధగా విని వాటిని ఆచరణలో పెట్టి మంచిగా చదువుకొని ఎంతో ఉన్నతిని సాధించాడు అబ్దుల్ కలాం గారు. అంటే వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎవరినైతే మంచిగా ఆదర్శంగా తీసుకుంటామో మనం కూడా ఎంత కష్టపడతామో, ఎంత మంచిగా చదువుకుంటామో అప్పుడే మన భవిష్యత్తు అనేటటువంటిది బంగారు భవిష్యత్తుగా మారుతుంది. అబ్దుల్ కలాం గారు తన చిన్ననాటి నుండి కూడా చదువుకోవాలనేటటువంటి ఆశ కలిగిన వాడు. కానీ తన తండ్రి దగ్గర డబ్బులు లేకుంటే తన సోదరి జోహారా గారు ఆయనకు బంగారు గాజులు ఇచ్చి చదువుకోమని కోరింది. అప్పుడు తన సోదరికి మాట ఇస్తాడు, నేను మంచిగా చదువుకొని స్కాలర్షిప్ తెచ్చుకొని ఆ యొక్క స్కాలర్షిప్ డబ్బులతో నీ యొక్క గాజులను విడిపించి తీసుకొని వస్తాను అని చెప్పి ఎంతో గొప్పగా చదువుకొని మన దేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది. అంత గొప్పవాడు అబ్దుల్ కలాం. అంటే మనం తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం, మనం అనుకుంటే ఏదైనా నిరూపించగలుగుతాం. కానీ మన లోపల అది రావాలి. ప్రతి ఒక్కరి లోపల కూడా ఒక టాలెంట్ ఉంటుంది. కానీ ఆ టాలెంట్ను బయటికి తీసుకురావాలి, ఆ నైపుణ్యతను బయటికి తీసుకురావాలి. అలా బయటికి తెచ్చినాడే మన భవిష్యత్తు అనేటటువంటిది బంగారు భవిష్యత్తుగా మారడం జరుగుతుంది. మీ లోపల కూడా ఎంతో నైపుణ్యత ఉంది, కానీ ఆ నైపుణ్యతను సాధించాలంటే కష్టపడాలి. పగలు రాత్రి అనకుండా ఎంతో కష్టపడి చదవాలి. చదివితే ప్రతి ఒక్కరు కూడా మంచి ర్యాంకులో పాస్ అవుతారు. అప్పుడు ఆ యొక్క స్కూల్కే కాకుండా, యాజమాన్యానికే కాకుండా, మీ యొక్క తల్లిదండ్రులకు, చదువు చెప్పినటువంటి గురువులకు అందరికి కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో చదువు లేకపోతే ఎవరు గౌరవించరు. మనకు చదువు ఉంటేనే ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. అదేవిధంగా డబ్బు ఉంటే ఇవాళ పోతుంది, రేపు వస్తుంది. డబ్బు అనేటటువంటిది ముఖ్యం కాదు. డబ్బును ఏ విధంగానైనా కూడా సంపాదించవచ్చు, కష్టం చేసి సంపాదించవచ్చు, ఎన్నో రకాలుగా డబ్బును సంపాదించవచ్చు. కానీ చదువును మాత్రం అలా సంపాదించలేదు. కష్టపడాలి, కష్టపడితేనే చదువు వస్తుంది. కష్టపడకపోతే చదువు రాదు. ప్రతి ఒక్కరు కూడా చదువు కావాలి. చదువు ఉంటే మనల్ని ఎవరు కూడా మోసం చేయలేరు. అదేవిధంగా చదువు ఉంటే ఎక్కడికైనా వెళ్తాం,
ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్తూ చదువుకుంటున్నారు. ఎక్కడైనా తిరిగి రావచ్చు, కానీ అది చదువు ఉంటేనే. అంటే చదువు లేకున్నా వెళ్ళొచ్చు, కానీ చదువు అనేటటువంటిది మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. చదువు వల్లనే తెలివి పెరుగుతుంది. చదువు వల్లనే దేన్నైనా సాధిస్తాం. చదువు లేకుంటే దేనిని సాధించలేం. అంటే దీనిని ప్రతి ఒక్క విద్యార్థి కూడా గ్రహించాలి. మన ఇంట్లో ఒక్కరం చదువుకున్నామంటే మన వంశానికే మంచి పేరు వస్తుంది. ఒకరం చదువుకుంటే మన వాళ్ళందరూ కూడా మనం చదువు నేర్పవచ్చు. కానీ చదువు రాకపోతే మనకు విలువ ఉండదు, మన కుటుంబానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే చదువు ముఖ్య ఆధారం. ప్రతి విద్యార్థి మంచిగా చదవాలి, 10 మందికి చదువును నేర్పించాలి. విద్యార్థుల గురించి ఈ చిన్న సందేశం ఇవ్వడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.